పెద్ది సినిమా డబుల్ యాక్షన్ ఇందులో మన రామ్ చరణ్ ఇద్దరులాగా కనపడబోతుందా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇందులో చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ క్రికెట్ ఆడేటటువంటి క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి గేమ్స్ ఇదే. దీంట్లో ముక్కు పోగు కనపడుతుంది, చెవి పోగులు కూడా కనపడుతుంది. డ్రెస్సింగ్ స్టైల్ అయినా హెయిర్ స్టైల్ అయినా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక క్యారెక్టర్. అండ్ మొన్న రిలీజ్ చేసినటువంటి గేమ్స్లో కుస్తీ క్యారెక్టర్ అనమాట. చెవి పోగులు ఎక్కడ కన్నట్ల, ముక్కు కూడా పోగులు ఎక్కడ కన్నట్ల. సో అందరూ కూడా ఫిక్స్ అయ్యే ఇందులో డబుల్ రోల్ చేయబోతుంటో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తమ్ముడి క్యారెక్టర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా అన్న క్యారెక్టర్ ఉంటుంది. తమ్ముడు చంపిన వాళ్ళ మీద అన్న రివెంజ్ తీర్చుకొని వెళ్తారు అని చెప్పి చాలా మంది ప్రిడిక్ట్ చేసి స్టోరీని చెప్పేస్తున్నారు అనమాట. ఇంకా నయం ఈ క్యారెక్టర్లో చూసుకున్నట్లయితే బట్టలు వేసుకుంటూ ఆ క్యారెక్టర్లో బట్టలు వేసుకోలేదు అని చెప్పలేదు. సో ఆల్రెడీ మనకు చెప్పారు కదా, క్రికెట్ అంటే మన బంతికి ఎదురెళ్ళి కొట్టటోరా, కానీ కుస్తీ అలా ఉండదు, సావుకి ఎదురెళ్ళి కొట్టాలి. రెండు వేరు వేరు క్యారెక్టర్లు అయితే ఈ డైలాగు తనతో చెప్పాల్సిన అవసరం ఏంది. సో మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పెద్దిలాగా క్రికెట్ చాలా ఇష్టంగా ఆడుతాడు. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల కుస్తీ ఆడుతారు అనేటటువంటి వాస్తవం. ఇది డబుల్ రోల్ కానే కాదనమాట, సింగిల్ రోలే. ఆల్రెడీ బుచ్చిబాబు గారు దీని మీద 2 సంవత్సరాలు కూర్చున్నారంట. చాలా అంటే చాలా గొప్పగా రాసుకున్నారు, చాలా అంటే చాలా యూనిక్గా రాసుకున్నారు. అయినా కానీ ఆయనకి ధైర్యం సరిపోలేదు. మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలుగుతా అని చెప్పి ఆయన తడబడుతుంటే, ఆయన భయపడుతుంటే అప్పుడు మన సుకుమార్ గారు ఇంటర్ఫీర్ అయ్యి ఆ రైటింగ్లో అయితే హెల్ప్ చేశారనమాట. సుకుమార్ గారు ఇంటర్ఫీర్ ఏంటంటే సినిమా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇది మన కోడి రామూర్తి గారి బయోపిక్ అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాటన్నిటిని వివరిస్తూ ఒక వీడియో చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి. అసలు అందులో డ్యూయల్ రోలా కాదా, డ్యూయల్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా పిచ్చ క్లారిటీ ఇచ్చా.